హలో. వండర్ఫుల్ గా ఉంది రొమాన్స్. ప్రోగ్రెస్ బాగానే ఉంది. నడుమే చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది పిల్ల. ఇదిగో నేను విన్నది నిజమేనా? ఏంటది? ఆ శైలజ కోరిక తీర్చావట. నోరు అజయ్ గారు వింటే నేను వదిలేగలడు. ఇదిగో నాకు నవ్వు తెప్పించేసి మిస్ అయిపోదాం చూడకు. సెంట్లు చీరలు ఇచ్చావా లేదా? వారిని కొంప ముంచావు కదయ్యా. కోరికంటే అదే. అదే నేను ఓ లిస్ట్ ఇద్దామని వచ్చాను. లిస్టా? నా దగ్గర డబ్బులు లేవా? ఓసీగా వేషం వేస్తున్నందుకు విశ్వాసం లేకుండా ఏంటే ఇది? ఇంత పెద్ద వేషం సినిమాలో వేస్తే ఇంటికి కార్లు వస్తాయట, ఒంటి నిండా బట్టలు ఇస్తారట, లక్షల రూపాయలు ఇస్తారట. నీ బొమ్మ చూసుకుని నువ్వే ఏడవాలట. ఇగో నెమ్మది మాట్లాడవయ్యా. ఇంతకేమంటావు? ఏమి అన్నావు ముందులేగు? అలేచారు ఏమిటి? డజన్ ఫారెన్ లక్స్ సోపులు, అర డజన్ ఇండియన్ కుక్క సబ్బులు, 6 క్రీమ్ బాటిల్స్, 7 వైన్ బాటిల్స్, 1 సెంట్ బాటిల్ పట్రా. ఎండిన బాటిల్ వద్దా? నీకు కావాలంటే తెచ్చుకో. అది నా కర్మ. అవును, ఈ చొక్కా నీ ఒంటి మీద ఎప్పుడు చూసినట్లేదే. కొత్త మాటలా? నీదే సైన్ చేయించుకున్నాను. ఏంటి ఏంటేంటి బట్టలు లేవు? లేకపోతే ఓసుమలతో తెరమంటావా? నేను ఆ దాసుగాడి నీ బట్టలతో ఏదో అడ్జస్ట్ అవుతున్నావు. దాసుగాడు అంటే గుర్తొచ్చింది, ఇంకో పాయింట్ రేజ్ చేయడం మర్చిపోయాను. 7 సిపాన్ సిల్క్ చీరలో 4 నల్లబాడీలు పట్టరామని కబురు పెట్టింది చింతామణి. లోపలేసుకునే లంగాగొడ్లో చీరకు మ్యాచ్ అయ్యేలా సెలెక్ట్ చేయమందట. అయ్య బాబు, అయ్య బాబోయ్. ఆ ముసలాయన ఎందుకో పిలుస్తున్నాడు. ఆయనకేం కావాలో కూడా చూడు. అపోయా మీరు మాట్లాడాల్సింది మేము. ఇంతకీ మీ కంపెనీ పేరేమిటి? రావండుకో. ఓహో, మగాళ్ళ పేరు పెడితే వెరైటీగా ఉంటుందని పెట్టినట్టుంది. లేడీస్ ఎంతమంది ఉన్నారు? సుందర్తో కలిపి 5. సుందర్ అంటే కొత్త ఫిగరా? అవును, మొన్ననే వచ్చింది. ఒరే, కంపెనీ పెట్టినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చెయ్యాలరా. బుద్ధి లేదు, ఎద్దులో ఉన్నావు. మీకెందుకే ఇన్ఫార్మ్ చేయాలి? మాది ఫ్యామిలీ. ఫ్యామిలీయా? అవును. ఆ టైప్ లో పెట్టినా కూడా మాకు చెప్పాల్సిందే. అబ్బా ఏమిటాయి మీ గొడవ? అమ్మా, ఈయన ఎక్కడో చూసినట్టుగా లేదు. ఎక్కడో ఏంటి బాసు? మొన్న మేళ్ళద్ది కావాలని సావిత్రి ఇంటికి వస్తే పోలీస్ స్టేషన్ లాక్కొచ్చి శతకబాదని చూడు. ఆడలో ఒకటిగా తీడు. ఒరే, ఈయన చూడరా. ఆ రోజు ఈయన గుంపులో ఈ కొత్తంగాడు కూడా ఉన్నాడు కదా. సుందరమ్మ కంపెనీలో చింతామణి. చింతామణి కూడా ఇక్కడే ఉన్నాడంటే నాకు అర్థమైపోయింది కంపెనీ అని. అబ్బా ఏమిటాయి మీ గోళ? ఏం కావాలి మీకు? మొదట్లో అయితే 1000 రూపాయలతో సరిపోను. లేట్ చేశారు కాబట్టి పెనాల్టీతో 1500. 1500? గజపతిరావు గారు వస్తున్నారు. నువ్వు అర్జెంట్ గా సాయిబాబు దగ్గరికి వెళ్ళి 1500 పట్టరా. ఓకే. మరీ ఓవర్ గా ఉంది. అమర ప్రేమికులు కదండి. అజయ్ గారు, అజయ్ గారు, అజయ్ గారు. వేల మొహాలు మండా. కారం. మేమంతా రావు అండ్ కో స్టాఫ్ అండి. బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. నా పెళ్లి గురించి మేమంతా ఆడే నాటకంలో మీ శైలజ కూడా యాక్ట్ చేయాలండి. ఒక 4 రోజుల పాటు. ఇదిగో ఏమండి, మీరు అడిగిన ఈ మొక్కకి మాత్రం దాన్నే ఉందని అనలేనండి. ఎందుకంటే మా ఫాదర్ కి 1,50,000 రూపాయలు కట్నం కావాలి. అది మీరు ఇచ్చారనుకోండి. దాదే ఉందిలేండి. మా వాడి ప్రావిడెంట్ ఫండ్, ఎల్ఐసి లోన్లు అన్ని కలిసి 1,60,000 దాకా వస్తాయి. అవన్నీ తెచ్చి మీకు ఇస్తాడు. చాలా ఆగండి. మరి ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడే అంటే మరి ఇప్పుడు ఇవ్వలేను కదండి. ఓహో, అయితే ఓ పని చేయండి. రేపే ఎల్లుండి మీ ఆఫీస్కి వస్తాను. 10 రూపాయల వడ్డీ గాడికి ప్రామిసరీ నోట్ రాసి దాందే ఉందిలేండి. ఆగండి గురుగారు. మళ్ళీ ఏమిటి? ఇంకా చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయి. అబ్బాయి ఏం లేదండి, ప్రతిరోజు ఈవినింగ్ నా హోండా మోటార్ సైకిల్ మీద వచ్చి మరో చరిత్రలో కమల్ హాసన్ టైప్ లో 3 సార్లు హార్న్ కొడతాను. 4వ సారి కొట్టేసరికి మా శైలజ బయటకు వచ్చేయాలి. లేదంటే నేనే లోపలికి వెళ్ళి ఈవిడిగా అమాంతంగా లాకెళ్ళిపోతాను. దాందే ఉందిలేండి. నా మ్యాటర్ కూడా కొంచెం వినండి. చెప్పండి. నాకేం పని చేసి పెట్టమని అడిగినా సంకోచించకూడదు సాయిబాబు. అలవాటగా. అత్తర్లో సెంటు సీసాలంటే నాకు చాలా ఇష్టం. 4 డజన్ సీసాలు కొనిచ్చేస్తే 4 రోజులు వాడి ఖాళీ సీసాలు మీకు ఇచ్చేస్తాను. ఎక్కడైనా అమ్ముకోండి. అలాగే సోపులు, డెటాల్ సీసాలు కూడా కావాలి. అంతే కదా. ఇంకా చాలా ఉందండి. చాలా ఉంది. మీరు కొంచెం రాసుకుంటారా?
రాజుగారు రాజుగారు ఏంటి? ఈ అమృతాంజనం కొంచెం వీపుకి రాస్తారా? నో, మా గ్రేసికి నేను ఒట్టేసాను. పోనీ ఈ కొబ్బరి నూనె కాళ్ళకు రాయండి. చుట్టుకు రాసి జడయొద్దు, మెడకి రాసి మర్దన చేయండి చాలు. నోర్మిక్, నేను అలాంటి వెదవ పనులు చేయను. ఫ్యామిలీ డ్రామా అన్నాక ఇలాంటివన్నీ తప్పవండి. మరి ఫ్యామిలీ డ్రామా అంటే అది మన అగ్రిమెంట్ లో ఉందా? అయినా నేను మా గ్రేసి కొట్టేసాను. ఏంటయ్యా పెద్ద ఒట్టేసేసానంటూ ఓవర్ అయిపోతున్నావు. ఇదిగో నువ్వు మరణించి మీ గ్రేసి దృష్టిలో 3 రోజులైంది తెలుసా? ఏంటి? 4 గోళ్ల మధ్య జరగవలసిన రొమాంటిక్ కార్యక్రమాన్ని నా బొట్టుగాడితో చెప్పి అల్లరి పెడతావా? అది కాదండి, ఈ పనులు ఆవిడ నాకు చెప్పడంలో మరి. నీకు చెప్పకపోతే పక్కింటాడే చెప్పమంటావా? అసలు ఆవిడ ఎవరో. ఏయ్, మాట్లాడేవంటే కాల్చి పారేస్తాను. బాబోయ్, ఆ మాట అనకండి. అమ్మాయి, నేను ఇక్కడే గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుంటాను. అలాగే మళ్ళీ ఏమైనా న్యూసెన్స్ చేశాడా వెంటనే నాకు వచ్చి చెప్పు. అలాగేనండి. గన్నతో కాల్చేస్తా. తలుపేసుకోండి, తలుపేసుకోండి. బాబు గారు, అమ్మాయి చూస్తే చాలా దూకుడుగా ఉంది. మీ వాడేమిటి కొంచెం మెత్తక వ్యవహారంలో ఉన్నాడు? వాళ్ళు ఈ మధ్యనే కొంచెం దెబ్బలాడుకున్నారు బావగారు. అన్నయ్య గారు, మీరు వెళ్ళి నిద్రపోండి. వాళ్ళు గొడవలు ఏమో వాళ్ళు పడతారు. అబ్బెబ్బే, అదేం కుదరదమ్మా. నేను చాలా పట్టుదల మనిషిని. వాళ్ళంతా రాజీకి వచ్చి ఓ దారిలో పడేదాకా నాకు నిద్ర పట్టు. చాలా టైం అయింది, మీరు వెళ్ళి పడుకోండి. నేను ఇలాగే కూర్చుంటాను. ఏమిటి డిలే? బాబాయ్ దాహం వేసేస్తుంది. ఈ దున్నపోతే లేపుదాం. నానా నానా నానా, ఏమిట్రా? నాకు పాలు కావాలి. పాలా? మగాడు నా దగ్గర నుంచి ఎలా వస్తాయరా? ఇదిగో వెళ్ళి మీ మమ్మీని అడుగు. మమ్మీ, ఏంట్రా? నాకు పాలు కావాలి. ఏం పాలు? కొడుకు తల్లిని ఏ పాలు అడుగుతాడు? పులి పాలు అడుగుతాడా? తను పాలు అడుగుతాడు. మాట్లాడకుండా ఇస్తే లేకపోతే మరణిస్తాడు పాపం. పెట్టాడు మీసాలు కదా, దున్నపోతులాంటి కొడుకు పాలివ్వాలా? నేను పాలివ్వాలా? మళ్ళీ ఎక్కడేమిటి గొడవ? ఏం లేదండి, పిల్లాడు వాళ్ళ అమ్మని పాలు అడుగుతున్నాడు. ఇస్తే బాడీలో గ్లామర్ తగ్గిపోతుందని ఇవ్వనంటుంది. ఏదో చిన్నతేపు గొడవ. మీరెళ్ళి పడుకోండి మావయ్య. బా, నువ్వు ఉండవయ్యా, నువ్వు చెప్పమ్మా. అవునండి, పందికొక్కలా ఉన్న ఈ విధవ నన్ను పాలు అడుగుతున్నాడు. ఇదేమన్నా ధర్మంగా ఉందా చెప్పండి బాబాయ్ గారు. పాలు పాలు. బిడ్డ తల్లిని పాలు అడగకపోతే ఎవరిని అడుగుతాడమ్మా? అది కాదండి, పాలు పాలు. నేను ఇక్కడే ఉంటాను. ఆ తలుపు చాటుకు తీసుకెళ్లి పాలు. అది కాదండి, అసలు నేను వీడికి పాలు. ఏం విడ్డూరమమ్మా, పిల్లాడి గొంతెండిపోతోంది. వాడి గొంతెడిపోతే నాకేంటి, ప్రాణం పోతే నాకేంటి? అయ్యయ్యో, ప్రపంచంలో ఏ తల్లి అయినా బిడ్డ చావు కోరుకుంటుందా? చూడమ్మా, నేను చాలా పట్టుదల మనిషిని. ఏమైనా సరే నువ్వు పాలిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అయితే వినండి, అసలు నిజం చెప్పేస్తాను. ఏమిటి? నేను నువ్వు నేను నువ్వే అసలు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఏమిటో చెప్పు. నువ్వు పెళ్ళా? ఏమిటి చీకట్లో శబ్దాలు? బుద్ధిగాని తలుపు చాటుకు తీసుకెళ్ళింది అన్నయ్య గారు. ఎందుకు? పేకలోకి చంపేయడానికా? కాదు, పాలు ఇవ్వడానికి తీసుకెళ్ళింది. ఓహో, అన్నయ్య గారు, మీరు విశ్రాంతి తీసుకోండి. రండి.